ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఏర్పాటు చేయని వాక్యము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇహ సంబంధమైన ధనాన్ని లోకానుసారంగా కాక అది తగుమాత్రములోనే కలిగి ఉండండి. అంటే ధనాపేక్ష కలిగి శోధనలో, శ్రమలో, పాపములో పడకుండా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సత్యాన్ని దూరం చేసుకోవద్దనే మాటని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అంటే నమ్మకముగా ఉండుము అనే మాటను పౌలు ఉద్దేశిస్తున్నాడు. క్రీస్తు యేసునందు, క్రీస్తు యొక్క ప్రేమయందు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఆత్మ సంబంధమైన విషయాల చేత దేవుని యొక్క సన్నిధిలో జీవించవలసింది. కాబట్టి ఇహమందు ధనవంతులై ఉండి వారి గర్విష్ఠులు కాక అన్నాడు. అంటే ఉన్న ధనాన్ని బట్టి, ఆ ఉన్న సంపదను బట్టి గర్వించక, హెచ్చులకపోక మీరు ఏ విధంగా దేవుని యందు ధన్యత కలిగి, తగ్గింపు కలిగి ఉండాలో చెప్తా అంటున్నాడు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అంటున్నాడు. అంటే అస్థిరం అంటే స్థిరము కాని యొక్క ధనాన్ని దాని మీద ఆధారం చేసుకొనక, సుఖముగా అనుభవించుటకు మరి సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నాడు. అంటే భూ సంబంధమైన, ఇహ సంబంధమైన, లోక సంబంధమైన వాటి యందు మనస్కరించక, క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క ప్రేమకు తగినట్లుగా, అంటే ఏదైతే సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా, అంటే ఈ సుఖంగా, సంతోషంగా ఈ లోకధనంతో మరి జీవించే జీవితం కాదు. కానీ ఆయన ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నాడు. అంటే ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ప్రభు యొక్క ఆలోచన బట్టే తప్ప మరి ఏ ఇతరమైన వాటి మీద నీవు మనస్కరించిననో అది పాపముతోనూ, లోకముతోనూ, శ్రమతోనూ కూడినదై ఉంటది. దేవుని యొక్క చిత్తానికి విరోధమైనది అవుతుంది అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమున మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలను అను ధనమును గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అంటున్నాడు. అంటే నీకు కలిగి ఉన్న దానిలో, నీకున్న సమస్తములో నువ్వు ఇతరులకు మరి ఇచ్చేవాడిగా, సహకరించేవాడిగా, సహాయం చేసేవాడిగా, దేవుడు నీకు ఇచ్చిన దానిని మరి ఇతరుల పట్ల అది కనికరయుతముగా నీవు కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం అంటున్నాడు. అంటే వాస్తవం అంటే ఏది అవసరమో, ఏది ఎక్కరో దానిని కలిగి ఉండి, ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి జీవించే విషయంలో ఆ జీవన సంబంధమైన విధానాన్ని సంపాదించుకునేటకు నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది అంటున్నాడు. అంటే ఏంటి? ఆ తరువాత వచ్చే పరిస్థితులను బట్టి, ఆ జరగబోయే సంఘటనలను బట్టి నీవు ఏ విధంగా అయితే సిద్ధపాటు కలిగి ఉండాలో చెప్తూ తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును అంటున్నాడు. అంటే ఆ ఉన్న సమస్తాన్ని బట్టి మరి మేలు చేసేవారిగా, అంటే నీ మట్టికే నువ్వు కాకుండా మరి ఎవరైతే ఇతరులు మరి ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో, శ్రమలో ఉన్నారో
వారిని నీవు ఆదుకునేవాడిగా సహాయకారిగా ఉండాలని చెప్తూ మేలు చేయువారును సత్క్రియలను అను అను అనుధనమును గలవారును అంటున్నాడు. అంటే సత్క్రియలు అంటే మంచి కార్యాలు చేసే విషయంలో, పంచిపెట్టే విషయంలో నీవు ఇతరులకు సహాయపడుతూ, ఇతరులను ఆదరిస్తూ, ఇతరులను ముందుకు నడిపించేవాడుగా ఉండాలంటూ ఔదార్యము గలవారును అంటున్నాడు. అంటే ఔదార్యం అంటే వారి పట్ల నీవు చూపే ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో అది నిన్ను దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క చిత్తానికి నడిపించేదై ఉన్నది. తమ ధనమును ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అన్నాడు. అంటే తమ ధనములు అంటే సమస్తము కలిగి ఉన్న వారు లేని వారి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో, ఎటువంటి ప్రేమ కొనసాగించవలసి ఉన్నదో అనే విషయాన్ని ఆనాడు పౌలు తిమోతికి చెప్తూ, అదే రీతిగా నేడు ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉంటున్న వారు ఆ ఉద్దేశాలను అనుసరించక క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు వారు కలిగి ఉన్న దానిలో మరి అవసరతల్లో, అక్కర్లో ఉన్న వారి విషయంలో మీరు వారిని ఆదరించేవారిగా, ఔదార్యము కలిగిన వారిగా, వారి పట్ల ప్రేమ కలిగిన వారిగా మీరు ఏ విధంగా అయితే వారి పట్ల మీ ప్రేమను కనుపరచాలనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. సత్క్రియలను అనుధనము గలవారును అన్నాడు. అంటే మంచి కార్యాలు చేసే విషయంలో, నీ ధనాన్ని ఇచ్చే విషయంలో అది దేవుని చిత్తమై ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేయొచ్చు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము అంటున్నాడు. అంటే ఏంటి? దేనికి నీవు చేయాలో, మరి దేని యందు నీవు మనస్సుంచాలో, దేని యందు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలో దాని యందు ఓ తిమోతి నీవు చేసేది అది నీతిని, యథార్థతను, సత్యమును, దేవుని యొక్క ప్రేమను కలిగించేదై ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు పౌలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అంటున్నాడు. అంటే ఆ బాధ్యతగా, అది ప్రభువు యొక్క పనిగా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాలిభాగస్తుని చేస్తున్న ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ అపవిత్రమైన వట్టి మాటలకును అంటున్నాడు. అంటే అపవిత్రమైన దేవునికి దూరమైనది, దేవునికి విరోధమైన మాటలను నీవు ఏమాత్రమును మాట్లాడక జ్ఞానమని అబద్ధమాడు చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము అంటున్నాడు. అంటే భూ సంబంధమైన వాటి యందు మనస్కరిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ దేవునికి కోపం తెప్పించే పనులు, క్రియలు నీవు చెయ్యొద్దు అంటున్నాడు. కాబట్టి వారి యొక్క ఉద్దేశాలు అంటే ఏంటి? దేవుని యందు ఎలాంటి ఉద్దేశాన్ని నీవు కలిగి ఉండాలో తిమోతిని పౌలు ఇక్కడ తెలియజేస్తూ చెప్తూ అంటున్నాడు. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయిరి. కృప మీకు తోడయుండునుగాక అంటున్నాడు. ఆ విషయములో అంటే దేన్ని? వారి కలిగి ఉన్న సంపద విషయాల్లో వారు దాతృత్వం చేయక, ఇతరులకు పంచిపెట్టక, వారిని ఆదుకొనక, సహాయం చేయక, తమను తామే దాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా దేవుని యొక్క ప్రేమ నుండి వారు దూరస్తులయ్యారు. కాబట్టి ఆ విధంగా నీవు ఉండకూడదు. అంటే తిమోతితో పౌలు ఈ పత్రిక రాయించి చెప్పే మాట ఏంటంటే, రాబోయే దినాలలో చేయబోయే పరిచర్యలో ప్రభువు యొక్క రాజ్య సువార్తలో తన పాత్ర ఏమై ఉన్నదో అనే విషయాన్ని పౌలు అక్కడ తిమోతికి తెలియజేశాడు. కాబట్టి తిమోతి ద్వారా నేడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఎట్టివారమై ఉండాలంట? ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి అంటున్నాడు. అంటే దేవుని యొక్క పనిని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాక తమ స్వనీతిని ఆధారం చేసుకున్న వారు మరి మరణమునకు, పాపమునకు, లోకమునకు, శ్రమల గుండా అపవాదికి లోనైన వారై ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ కృప మీకు తోడయుండునుగాక అంటాడు. కృప అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాము కాబట్టి ఆ కృపకు తగిన వారుగా మనం జీవించవలసింది. కాబట్టి పౌలు నమ్మకముగా ఉండుమని ఆనాడు తిమోతికిని, నేడు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి పౌలు ఈ మాటలను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఉద్దేశానుసారంగా జీవిస్తూ
లోకము నుండి, పాపము నుండి, ధనము నుండి, ఇహ సంబంధమైన వాటి నుండి ప్రత్యేకింపబడుతూ దేవుని యొక్క ప్రేమలో ప్రత్యేకింపబడిన వారుగా ప్రభు యొక్క రాకడలో మనము ఆయనతో పాటు ఆయన రాజ్యం ముందు జీవించేవారమై ఉండాలి. ఎందుకంటే ఈ లోకము నుండి మనము పరమునకు చేర్చబడబోతున్నాము కాబట్టి, ప్రభు తిరిగి రాబోతున్నాడు కాబట్టి, ఆయన రెండవ రాకడలో ఆయన రాజ్యములో మనము చేరాలంటే ఇహమందున్న వాటి యందు మనస్కరించక పరమందుండు ప్రభు యొక్క ఉద్దేశాన్ని అనుసరించి నీతిని, సత్యమును, ధర్మమును, యథార్థతను కలిగి క్రీస్తు యొక్క ప్రేమలో, పరిశుద్ధతలో జీవించువారమై ఆ పరిశుద్ధతతో, పరిపూర్ణతతో క్రీస్తు యొక్క రాజ్యమందు చేరగలిగిన స్థితి మనమందరమును కలిగి ఉండాలని ఆనాడు పౌలు తిమోతితోనూ నేడు సార్వత్రిక సంఘంతోనూ తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, నీ యందు ప్రేమ కలిగి, నీవు చూపిన మాదిరిని అనుసరించి అయ్యా విశ్వాస విషయములో, ప్రార్థన విషయములో మీరు మాకు అనుగ్రహించిన వాటిని మేము కలిగి ఉండి అయ్యా మరి వారి వారి అవసరతల్లో మరి పంచిపెట్టే వారిగా, వారికి కలిగి ఉన్న వాటిని వారి మట్టికే కాక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారి అవసరతల్లో సహకరించే వారిగా మరి ఉండాలనే విషయాన్ని నీవు తిమోతి ద్వారా తెలియజేస్తావు. ఈ లోక ధనము నాయనా మరి లోకము నుండి, పాపము నుండి మమ్మలను ప్రత్యేకపరచడానికి అయ్యా ఏది మేలైనదో దానిని అనుగ్రహించే స్థితిని మీరు మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నాయన ఈ లోకమున్న వాటిని ప్రేమింపకూడి అవన్నీ గతించిపోనని నీ వాక్యము సెలవిచ్చింది. కాబట్టి నాయన నీ నిత్యరాజ్యమందు మేము చేరుటకు కావలసిన నీ యొక్క ప్రేమకు తగిన వారేముగా మేము జీవించుటకు సహాయం దయచేయండి. అయ్యా ఆయా పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను బట్టి వారి అవసరతల్లో సహకారులుగా ఉండే నీ బిడలను బట్టి, కుటుంబాలను బట్టి ఎంతో నీ ప్రేమను కుమ్మరింపజేస్తావు. ఆనాడు పౌలు ద్వారా, తిమోతి ద్వారా, నేడు సార్వత్రిక సంఘానికి నువ్వు తెలియజేసిన నీ ప్రేమ కలిగిన మాటలు యందు నీలో జీవించే ధన్యత, యోగ్యత మా అందరికి అనుగ్రహింపజేసినందుకే వందనాలు. కాబట్టి నాయన ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక నీ సత్యమును అనుసరించి, నీ నీతిని అనుసరించి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తువాడు, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము, తెలివి, బలమును, ఆరోగ్యం దయచండి. ఈరోజు జరగబోయే పరీక్షలో బిడ్డలకు తోడయండి. మీ సహాయం వారికి అనుగ్రహించి కృప చూపించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకపరిచి నీ సన్నిధిలో నాయన వారిపై నీ కృపనుంచండి. జన పరిచర్యల సేవలో నీ సన్నిధి తోడ్పాటు, నీ తోడు దీవెన మా అందరికీ ఇచ్చేయమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయము, మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.